ఒక అమ్మాయి ఏజ్ 24-25 ఇయర్స్ ఉంటాయి. గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అమ్మ లేదు, నాన్న ఒక్కరే. నాన్నకు చేదోడు వాదోడుగా ఉందామని చెప్పి ఒక స్కూల్లో టీచర్గా జాయిన్ అవుతుంది. అమ్మాయికి అన్ని రోజులు వాళ్ళ నాన్న ప్రపంచం, తర్వాత అక్కడున్న చిన్న చిన్న పిల్లల ప్రపంచం అన్నమాట. అంతా బాగానే ఉంటుంది. పిల్లలతో చాలా కలిసిపోతుంది. పిల్లలు కూడా తెలుసుకుంటారు కదా, ఏది మంచి సోల్, ఏది మంచిది కాదు. సోలని కాదు, నార్మల్గా ప్రేమ పంచడంలో పిల్లల తర్వాత ఎవరన్నా నిస్వార్థమైన ప్రేమ, అలా కలిసిపోతారు. 1 year తర్వాత ఆ అమ్మాయిని ప్రిన్సిపల్ గారు అయితే ఉద్యోగం నుంచి తీసేయడం జరుగుతుంది. రీజన్ వచ్చేసి ప్రిన్సిపల్ సార్ గారు వచ్చేసి ఒక ఏదో ఫంక్షన్ అనుకోండి, January 1st అనుకోండి, అలా రోజు కేక్ కోయకూడదు మీరు, అంటే ఇప్పుడు స్టోరీ కాదు, 2020 2015-16 ఆ మధ్యలో జరిగిందనమాట. స్టోరీలోకి వస్తే ఇదే ఏది చెప్పడం మర్చిపోయా. ఇలా కేక్ కోయకూడదని చెప్పి ప్రిన్సిపల్ గారు ఆర్డర్ వేయడంతో పిల్లలు అంతా రెడీ చేసుకొని ఉంటారంట. తర్వాత ఏం చేయాలో తెలియదు, ఆర్డర్ ఇచ్చేసి ఉంటారు, కేక్ కూడా వచ్చేసి ఉంటుంది. సో ఇప్పుడు పిల్లలు నిరాశతో ఉంటే అమ్మాయి టీచర్ ఏం చేస్తారంటే, మా ఇంట్లో కొద్దాం పదండి అని చెప్పి పిల్లల్ని తీసుకెళ్తుందంట. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లోనే కేక్ కోపియడం, పిల్లలు బాగా ఎంజాయ్ చేయడం, కేక్ తినడం, ఇలాంటివి జరుగుతాయి. తర్వాత ఈ విషయం ప్రిన్సిపల్ గారికి తెలుస్తుంది. తెలిసి మీరు ఇలా చేయడం తప్పు, అంటే ప్రిన్సిపల్ గారు తప్పు కూడా లేదనుకోండి, లేదంట. ఎందుకంటే ఇప్పుడు పిల్లల రెస్పాన్సిబిలిటీ వచ్చేసి స్కూల్ వాళ్ళది ఉంటుంది. ఒకవేళ ఇలా బయటకు స్కూల్కి వచ్చామని చెప్పి ఇలా ఏమన్నా జరిగితే పిల్లలకు ఇబ్బంది కదని చెప్పి ఆయనకు కోపం వచ్చి అమ్మాయిని ఉద్యోగం నుంచి తీసేస్తారు. కానీ ఆ అమ్మాయి చాలా అదే ప్రేమగా ఉంటారు కదా పిల్లలతో, ఆమె అంత తొందరగా మర్చిపోలేదన్నమాట. పిల్లలు కూడా అంతే, అప్పుడప్పుడు వెళ్ళి మేడం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కలిసేవారు. అందులో ఒక అబ్బాయి ప్రవర్తన మారింది అని చెప్పి మేడం గమనించింది. మేడం గమనించిన తర్వాతే మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ గమనించి ఇలా మేడంకి అయితే చెప్పడం జరిగింది. ఒకసారి అందరూ ఇంటికి వెళ్ళారు, ఒక 5 అబ్బాయిలు. అలా ఇంటికి వెళితే అక్కడ మేడం అయితే అడగడం జరుగుతుంది, ఏంట్రా ఈ మధ్య తేడాగా బిహేవ్ చేస్తున్నావు, ప్రవర్తన మారింది అంటే ఒక అమ్మాయి విషయంలో. ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టమా అని చెప్పి అడగడం జరుగుతుంది. కానీ ఆ అబ్బాయికి ధైర్యం సరిపోక, లేదు మేడం అలాంటిది ఏం లేదంటాడు. బట్ మళ్ళీ అడుగుతుంది మేడం, నేను ఒక మేడం కాదురా, అక్కలా అడుగుతున్నాను, చెప్పు నీ సొంత అక్క అనుకొని చెప్పు అని చెప్పి చేయి పట్టుకొని మరి అడుగుతుంది. కానీ ఆ అబ్బాయికి అప్పట్లో తెలియదు అనమాట, చిన్నపిల్లడు కదా, దాన్ని ప్రేమ అంటారు, స్నేహం అంటారు, ఏదో తెలియదు. అలా అడిగేస్తుంది. అయినా అబ్బాయి అలాంటిది ఏం లేదని చెప్పడం జరుగుతుంది. ఇంకా తర్వాత ఏం జరుగుతుందంటే, ఇంకా తెలిసిందే కదా, స్కూల్లో అయిపోయింది, స్కూల్లో ఉద్యోగం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇంటికి పరిమితం అయ్యారు, అమ్మాయి వాళ్ళు. తర్వాత పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు వచ్చేసి చదివే నార్మల్గా వాళ్ళు కూడా మూవ్ ఆన్ అవుతూ ఉన్నారు. అప్పుడప్పుడు మేడం వాళ్ళ స్కూల్ దగ్గర కనిపించడం, వీళ్ళు కిటికీలోంచి హాయ్ చెప్పడం లాంటివి అన్నీ జరిగేవి. ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత స్కూల్ అయిపోయింది. స్కూల్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ పిల్లలు వేరే స్కూల్కి వెళ్ళాలి, ఇంకా దూరం, అది ఇలా జరిగిపోయింది. కానీ అందులో ఉన్న ఆ అబ్బాయి ఉన్నాడు కదా, ఎవరైతే సొంత అక్కలా ఫీల్ అవ్వమన్నాడో, వాడు నిజంగానే సొంత అక్కలా ఫీల్ అయ్యాడనమాట. కానీ ఆ విషయం చెప్పలేకపోయాడు. ఇంకా మొహమాటంతో అనుకుంటా చెప్పలేకపోయాడు ఇలా అని చెప్పి. ఆ అబ్బాయి ఏం చేశాడు, మేడంతో ఒకసారి మాట్లాడాలని చెప్పి మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అనుకుంటా. ఇంటికి వెళితే అక్కడ మేడం వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయి ఉంటారు. కనుక్కుంటారు, ఎక్కడ వీళ్ళు లేరు కదా ఇది అని చెప్పి వాళ్ళ లోకల్ ఫ్రెండ్స్ని అడిగితే చెప్పడం జరుగుతుంది, మేడంకి పెళ్ళి అయిపోయిందిరా అని చెప్పి. సో మేడం వెళ్ళిపోయింది అని చెప్పి. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే, మేడం వాళ్ళ నాన్నగారు
చనిపోయారని అనుకుంటా. ఐ థింక్ నేను విన్న స్టోరీ పరంగా అయితే నాన్నగారు చనిపోయారని చెప్పి ఇలా చెప్పడం జరుగుతుంది. ఆ అబ్బాయికి చాలా బాధ వేసింది, అంటే విన్న అబ్బాయికి. సో ఇప్పుడు ఒకసారి చాలా కష్టపడ్డాడు ఆ అబ్బాయి, చాలా కష్టపడ్డాడు ఫోన్ నెంబర్ కోసం. ఇలా అడ్రస్ అంటే చిన్నపిల్లాడు కదా, ఏం చేయగలుగుతాడు చెప్పండి. సో అదే ఫోన్ నెంబర్ కనుక్కుందామని చెప్పి చాలా ట్రై చేశాడనమాట. సో దొరకలేదు. ఇది జరిగిన స్టోరీ అనమాట. ఇప్పుడు చిన్నగా స్టోరీని రివీల్ చేస్తాను. ఇప్పుడు ఇంతవరకు ఎవరు చూసిండారు, ఐ థింక్ చూడకూడదని చెప్పి కోరుకుంటున్నాను, ఎందుకంటే ఇది కొంచెం పర్సనల్ స్టోరీ కాబట్టి.